వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏపీ బ్రాండ్ను చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ విమర్శలు అర్ధరహితమన్న ఆయన ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని తెలియజేశారు. విశాఖకు గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పెట్టుబడి తేలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో కూర్చుని బ్రాండ్ ఏపీ పేరును సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంతగా వారి అవివేకం, అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయని అన్నారు. నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు. ప్రతి రోజు కూడా మనం చేసే ప్రతి పనిలో, మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఈ రోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం. అయితే ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది, అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం. ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం, దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం, వీటన్నిటితో అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలా ఉందనంటే ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో 400 ppm కూడా పైకి వెళ్తే స్కూళ్లు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పట్టణాలు కానీ, పెద్ద నగరాలు అన్ని కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది. కాబట్టి ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈ రోజు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వం తాలూకు ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్లడం, లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి. అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకుని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది. అటువంటి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్ లో, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్ లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు. కానీ ఎక్కడైనా పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగితే చుట్టూ క్లోజ్ చేసుకుంటాం. ఆ ప్రాంగణం అంతా క్లోజ్ చేసుకుంటే అందులో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గానీ, దుమ్ము గానీ, ధూళి గానీ అది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలాంటి పట్టణాల్లో కూడా, మనలాంటి Tier 2, Tier 3 సిటీస్ లో కూడా ఇటువంటి ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు చేసుకుంటేనే స్వచ్ఛ భారత్ ని పరిపూర్ణంగా మనం ముందుకు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమంతో చేశాం. చుట్టుపక్కల పరిసరాలు క్లీనింగ్ చేశాం. మొక్కలు కూడా నాటబోతున్నాం. ఎందుకనంటే మొక్కలు ఉంటేనే, ప్రకృతి పరిశుభ్రంగా ఉంటేనే, ప్రకృతి అందంగా ఉంటేనే, చెట్లు ఎక్కువగా ఉంటేనే ఈరోజు ఎయిర్ పొల్యూషన్ కూడా చక్కగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయాలి. దానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరు మీద నాటండి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు మొక్కలు నాటారు. పర్యావరణానికి మేలు చేసే చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి మొక్కలు నాటేందుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటమ్ మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనేది ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో, తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన, కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద, ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాము. ఆ విధంగానే ఆఫీసర్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎంటైర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా కాలినడకన కానీ సైకిల్ మీద ఏదైనా ప్రజా రవాణా కూడా ఆఫీస్ వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వసంత మండపంలో ఉత్సవమూర్తులు కొలువు తీరారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మహాశాంతి హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు తనయుడు సంజీవ్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మహాపూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారు వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ నడుమ మేళతాళ మంగళ వాయిద్యాలతో గౌతమి గోదావరి వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామివారి చక్రస్నాన మహోత్సవం కనుల పండుగ నిర్వహించారు. చిన్నపిల్లలు వేగెత్తే గోవింద సరిగ్గా చెప్పాలండి. 7 వేగంగా గోవింద, 2 పేర్లు వేగి గోవిందత్వం గట్టిగా చెప్పాలి. 7 వేగంగా గోవింద, 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 గోవింద.
ఓం యోగైనాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి మురుగన్, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, జయసూర్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరుపాలెం కోడెల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి. కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మొలకల చెరువు ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడి. వాడపల్లిలో ఘనంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి చక్రస్నానం, మహాపూర్ణహుతి, ధ్వజారోహణం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.